నమస్కారం. పీటీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. అగ్గిపిడుగు అల్లూరికి ఘననివాళి. జయంతి వేడుకల్లో పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే. మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు, ఉండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు పాల్గొని అల్లూరి స్వగ్రామమైన మాగొల్లు మరియు పాలకొడేరు, భీమవరం ఏఎస్ఆర్ నగర్లలో అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. మాగొల్లు ముద్దుబిడ్డ, రాష్ట్రానికే తెలుగు జాతికే ఒక జాతి గౌరవంగా గౌరవించబడే అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర మనం ఈరోజు జయంతి వేడుకల్ని నిర్వహించుకోవటం, ఎప్పట్లాగానే మళ్ళీ కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా జరుపుకోవాలని చెప్పటం, ఈరోజు ఉదయం ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కొందరు రాష్ట్ర మంత్రులతో సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని ఢిల్లీలో కూడా ఒక గంట క్రితం ఆయన పాల్గొనడం జరిగింది. ఎక్కడున్నా ఆయన స్వగ్రామంలో మొట్టమొదటి విగ్రహం దగ్గర ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవటం నిజంగా చక్కటి అనుభూతి. ఇందాక ఈ గ్రామంలో సీతారామరాజు గారి పేరు మీద మంచి కార్యక్రమాలు మా ఊళ్ళో చేయాలి అన్నారు. ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. అది మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఒక 60 లక్షల రూపాయలతో మంచినీటిని ఈ ప్యూరిఫికేషన్ ప్లాంట్ వరకు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చే పథకానికి ఇవాళ ఈ ఉత్సవాలు అయ్యాక కూడా మళ్ళీ ఆ మీటింగ్ ఉంది. ఆ పథకానికి అల్లూరి సీతారామరాజు త్రాగునీటి పథకంగా మనం నామకరణం చేసుకోవాలని చెప్పి కూడా ఈ గ్రామంలో అనుకోవటం జరిగింది. ఈ మొదటి విగ్రహం అయిన దానికి చక్కటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ చిన్న వనాన్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్న ఎస్ఆర్కేఆర్ కాలేజ్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు గారు జయంతికి వర్ధంతికి కేవలం జోహారులతో సరిపెట్టకుండా సీతారామరాజు గారి స్ఫూర్తితో మనకి ఏదైనా సమస్యలు ఉంటే, ఇప్పుడంటే స్వాతంత్ర పోరాటం, అల్లూరి సీతారామరాజు ఆశయ సిద్ధికి అని ఇందాక ఎవరు అన్నారు. స్వాతంత్రం మనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలో అల్లూరి గారి స్ఫూర్తితో మనం అందరం పోరాడమంటలా, సమస్యలని ధైర్యంగా చర్చించి ఎవడేమనుకుంటాడని భయపడకుండా, విగ్రహాలతో జోహారులతో సరిపెట్టకుండా ఆయన స్ఫూర్తిని కూడా మనం అలవాటు చేసుకుని మన సమస్యలన్నిటికీ మనం పోరుబాటు అక్కర్లా, చర్చల బాటలో ఆయన స్ఫూర్తితో మన పనులన్నీ మనం చేసుకోవాలని, ఇవాళ నేను చేపట్టిన పనులైనా కూడా అన్ని ప్రజల సహకారంతో అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితోనే మేము చేస్తున్నామని చెప్పి ఈ జయంతి సందర్భంగా తెలియజేయటానికి గర్విస్తూ. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.